ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. మ్మ్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆ, అదే మన ముందున్న ఆధారాలు కేవలం ఒక సాధారణ మెసేజింగ్ యాప్ గురించి కాదు. అవును. ఇది చిన్న మరియు పెద్ద వ్యాపారాలు తమ కస్టమర్లతో ఎలా కనెక్ట్ అవుతాయి, ఆ బంధాన్ని ఎలా నిలబెట్టుకుంటాయి అనే దాని గురించి. ఎగ్జాక్ట్లీ. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు మన ఫోన్లలో ఎక్కువగా తెరుచుకునే యాప్ వాట్సాప్ మాత్రమే కదా. నిజమే. వాట్సాప్ వాడకుండా అసలు రోజు గడవదు. కానీ ఆ వాట్సాప్ తెర వెనుక వ్యాపారాలు ఉపయోగిస్తున్న వ్యూహాలు ఎలా ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా? మన ఈనాటి ప్రధాన ఉద్దేశం అదే. అవును. వాట్సాప్ బిజినెస్ ఛానల్స్ మరియు వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ద్వారా వ్యాపారాలు ఎలా డెవలప్ అవ్వాలి, అకౌంట్ బ్యాన్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం డీకోడ్ చేయబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్లోని తెలుగు కస్టమర్లను స్థానికత ఆధారంగా ఎలా ఆకర్షించాలి అనేది కూడా చూడాలి. అసలు ఈ ఆధారాలను లోతుగా పరిశీలిస్తే వాట్సాప్ ఎకోసిస్టంలో ఒక స్పష్టమైన వర్గీకరణ కనిపిస్తుంది. కరెక్ట్. ఉదాహరణకు మనం వాడే పర్సనల్ వాట్సాప్లో ఎలాంటి బిజినెస్ ఫీచర్లు ఉండవు. అంటే ఒకవేళ ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే అది పనికిరాదన్నమాట. అవును. అందుకే చిన్న వ్యాపారాల కోసం రూపొందించిన వాట్సాప్ బిజినెస్ యాప్ ఉంది. ఇందులో క్యాటలాగ్స్, లేబుల్స్ మరియు గ్రీటింగ్స్ లాంటి బేసిక్ ఆటోమేషన్ ఫీచర్లు ఉంటాయి. సో ఒక చిన్న కిరాణా షాపు లేదా ఒక బేక్ హౌస్ నడుపుకునే వారికి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఖచ్చితంగా. కానీ ఇక్కడే మనం ఇంకొంచెం లోతుగా ఆలోచించాలి. చిన్న వ్యాపారాలకు ఆ ఫ్రీ యాప్ సరిపోతుంది కానీ రోజుకు వేలాది మంది కస్టమర్లతో మాట్లాడే మధ్యస్థ లేదా పెద్ద వ్యాపారాల పరిస్థితేంటి? ఆ, అప్పుడు వాళ్లకొక బలమైన సిస్టమ్ కావాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే వాట్సాప్ బిజినెస్ ఏపీఐ అనేది రంగంలోకి దిగుతుంది. ఈ ఏపీఐ ద్వారా అప్రూవ్డ్ పార్ట్నర్స్ సహాయంతో హై వాల్యూమ్ మెసేజింగ్ చేయొచ్చు. అంటే వేల కొద్ది మెసేజీలు ఒకేసారి పంపొచ్చన్నమాట. అవును. అంతేకాదు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే సిఆర్ఎం సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ చేసుకోవడం కూడా దీని ద్వారానే సాధ్యమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇండియాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్ కదా. అవును. కస్టమర్ల డేటాను సురక్షితంగా ఉంచడానికి మరియు మన భారతీయ నిబంధనలకు కట్టుబడి ఉండటానికి ఈ ఏపీఐ వాడటం చాలా అవసరం. ఒకేసారి వందల ఆర్డర్లు వస్తే సాధారణ యాప్ క్రాష్ అవుతుంది కానీ ఏపీఐ ఆ ఒత్తిడిని తట్టుకుంటుంది. రైట్. అంటే వ్యాపారం సైజును బట్టి కరెక్ట్ టూల్ ఎంచుకోవడం మొదటడుగు. ఇక ఈ ఆధారాల్లో ప్రొఫైల్ సెటప్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. అవును. కేవలం ఒక నంబర్ తీసుకోవడం మాత్రమే కాదు, ఒక ప్రొఫెషనల్ బ్రాండ్ ఇమేజ్ను ఎలా బిల్డ్ చేయాలో స్పష్టంగా చెప్పారు. కరెక్ట్. పర్సనల్ నంబర్ కాకుండా ప్రత్యేకమైన బిజినెస్ నంబర్ వాడాలని, పదే పదే మార్చడానికి వీలులేని ఒక పర్మనెంట్ బ్రాండ్ పేరును సెట్ చేసుకోవాలని ఇందులో ఉంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ప్రొఫైల్ పిక్చర్. ఖచ్చితంగా 640x640 పిక్సెల్స్ ఉన్న హై క్వాలిటీ లోగోను మాత్రమే వాడాలని ఆధారాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఒక అస్పష్టమైన బ్లర్ అయిన ఇమేజ్ చూస్తే అది ఫేక్ అకౌంటేమో అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. కస్టమర్ల నమ్మకాన్ని ఫస్ట్ లుక్లోనే గెలుచుకోవాలి. దాంతోపాటు సేవల వివరాలు, అడ్రస్, వర్కింగ్ అవర్స్ మరియు వెబ్సైట్ లింక్లు చాలా పక్కాగా ఉండాలి. ఇక్కడే ఆధారాల్లో ఇంకొక అద్భుతమైన వ్యూహం ఉంది, ముఖ్యంగా మన హైదరాబాద్ మార్కెట్ను టార్గెట్ చేసే వ్యాపారాలకు. ఆ ద్విభాషా విధానం గురించే కదా. అవును, ఎగ్జాక్ట్లీ. కేవలం ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో డీటెయిల్స్ ఇవ్వడం. ఒక కస్టమర్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే తమ మాతృభాషలో వర్కింగ్ అవర్స్ చూస్తే ఆ బ్రాండ్ ఏదో పెద్ద కార్పొరేట్ సంస్థలా కాకుండా మన పక్కింటి షాపులా అనిపిస్తుంది. ఈ చిన్న లోకల్ టచ్ నమ్మకాన్ని చాలా పెంచుతుంది. నిజమే. ఈ నమ్మకమనే పునాదిపైనే వాట్సాప్ ఛానల్స్ అనేవి ఇప్పుడు ఒక పెద్ద మార్కెటింగ్ విప్లవంగా మారాయి. ఛానల్స్ గురించి చూస్తే ఇవి పూర్తిగా వన్-వే బ్రాడ్కాస్ట్ టూల్స్. అంటే అడ్మిన్లు మాత్రమే మెసేజ్ పంపగలరు, కస్టమర్లు కేవలం చూడగలరు. అవును. ఇందులో టెక్స్ట్తో పాటు 4096x4096 రిజల్యూషన్ ఉన్న ఇమేజెస్, ఏకంగా 2GB సైజు వరకు ఉన్న వీడియోలు, పోల్స్ మరియు 60 నిమిషాల వరకు వాయిస్ నోట్స్ పంపొచ్చు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ కంటెంట్ కేవలం 30 రోజుల పాటు మాత్రమే కనిపిస్తుంది. కరెక్ట్. ఆ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. దీనివల్ల కస్టమర్లలో ఒక రకమైన ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్రియేట్ అవుతుంది. వెంటనే చూడకపోతే ఆ ఆఫర్ మిస్ అవుతామేమో అన్న ఫీలింగ్తో వాళ్ళు ఛానల్ను రెగ్యులర్గా చెక్ చేస్తారు. అయితే ఇక్కడ కంటెంట్ ఎలా పంపాలో కూడా ఒక స్ట్రాటజీ ఉంది కదా. ఛానల్ ఫ్రీ అని రోజుకు 10 సార్లు మెసేజ్లు పంపితే విసుగొస్తుంది.
అవును. అందుకే వారానికి 3 నుండి 5 సార్లు మాత్రమే అప్డేట్స్ ఇవ్వడం కరెక్ట్ పద్ధతి అని ఆధారాలు సూచిస్తున్నాయి. అది కూడా వాల్యూ ఇచ్చే కంటెంట్ అయి ఉండాలి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే స్థానిక పండుగ, వంటకాలు, టాలీవుడ్ ట్రెండ్స్, షార్ట్ తెలుగు రీల్స్ వాడటం మంచిది కదా. ఖచ్చితంగా. సంక్రాంతి లేదా బోనాలు వస్తున్నాయంటే ఆ పండుగ విశేషాలను తమ బ్రాండ్కు లింక్ చేస్తూ పోస్ట్ చేస్తే ఆర్గానిక్ ఎంగేజ్మెంట్ వస్తుంది. ఈ లోకల్ ఫ్లేవర్ జోడించడంలో వాయిస్ నోట్స్ వ్యూహం గురించి ఆధారాల్లో చెప్పిన పాయింట్ నాకు భలే నచ్చింది. ఆ హోటల్స్ మరియు సర్వీస్ బేస్డ్ వ్యాపారాల గురించే కదా, వాడుక భాషలో అంటే రెగ్యులర్ కొలోకియల్ తెలుగులో వాయిస్ నోట్స్ పంపడం. అవును, మధ్యాహ్నం టైప్ చేసిన మెసేజ్ కాకుండా అన్నా ఈరోజు మన దగ్గర దమ్ బిర్యానీ స్పెషల్ వేడివేడిగా రెడీ అవుతోంది రావచ్చు అని ఒక వాయిస్ నోట్ వస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇలాంటి చిన్న ఫీచర్స్ బ్రాండ్ లాయల్టీని అమాంతం పెంచుతాయి. అయితే ఇక్కడ మంచి మరియు చెడు ఉదాహరణలను కూడా ఆధారాల్లో వేర్చేసి చూపించారు. ఒక మంచి ఉదాహరణ చూస్తే హైదరాబాద్లోని ఒక రెస్టారెంట్ కేవలం మెనూ పంపకుండా ఈ వీకెండ్ ఏ ఫెస్టివల్ స్పెషల్, దోశానా బిర్యానీనా అని తెలుగులో ఒక పోల్ పెట్టడం. లేదా హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ స్పాట్ ఏది అని అడగడం. ఇవి నేరుగా సంభాషణలోకి లాగుతాయి కస్టమర్లని. మరి చెడు ఉదాహరణలు? కస్టమర్లు అడగకుండానే అనవసరమైన సేల్స్ మెసేజ్లు పంపడం, కాంటెక్స్ట్ లేని ఫేక్ ఆఫర్లు పెట్టడం. దీనివల్ల వెంటనే అన్ఫాలో అయిపోతారు. అండ్ రిపోర్ట్ కూడా చేస్తారు కదా ఛానల్ను. అవును, వాట్సాప్ అల్గారిథమ్స్ ఇలాంటి స్పామ్ ప్యాటర్న్స్ను ఫాస్ట్గా గుర్తిస్తాయి. అకౌంట్ మూసివేతకు ఇది దారి తీస్తుంది. ఈ అకౌంట్ మూసివేత మరియు స్పామ్ అనే టాపిక్ వచ్చినప్పుడు నిబంధనలు మరియు ఆటోమేషన్ గురించి మనం డీప్గా మాట్లాడుకోవాలి. వాట్సాప్ మెసేజ్లను 4 కేటగిరీలుగా డివైడ్ చేసింది. మొదటిది యూటిలిటీ మెసేజ్లు అంటే ఆర్డర్ అప్డేట్స్, రెండవది సర్వీస్ మెసేజ్లు సపోర్ట్ కోసం, మూడవది అథెంటికేషన్ అంటే ఓటీపీలు, ఇక 4వది మార్కెటింగ్ మెసేజ్లు. ఇక్కడే ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదే ముందస్తు అనుమతి ఖచ్చితంగా ఉండాలనే రూల్. అవును, దాన్ని ఎక్స్ప్లిసిట్ ఆప్టిన్ అంటారు కదా. కస్టమర్లు స్వయంగా మెసేజ్లు రిసీవ్ చేసుకోవడానికి అంగీకరించాలి. స్టార్ట్ లాంటి కీవర్డ్ పంపడం ద్వారా గాని, వెబ్సైట్లో ఫార్మ్స్ ద్వారా గాని ఇది తీసుకోవచ్చు. ఇది కస్టమర్ల ప్రైవసీని కాపాడుతుంది. అండ్ బేసిక్ బ్రాడ్కాస్ట్లను కూడా కేవలం ఆప్టిన్ చేసుకున్న 256 కాంటాక్ట్స్కు మాత్రమే పరిమితం చేయాలి. ఆప్టిన్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతి. బ్రాండ్ నుండి అప్డేట్స్ కోరుకునేవారికే మెసేజ్లు వెళ్లడం వల్ల కన్వర్షన్ రేట్స్ కూడా పెరుగుతాయి. ఇక ఆటోమేషన్ విషయానికొస్తే ఆధారాల్లో ఒక కీలకమైన భవిష్యత్ మార్పు గురించుంది. జనవరి 2026 తర్వాత రాబోయే మార్పు. అవును, ప్రస్తుతం బేసిక్ గ్రీటింగ్ మెసేజ్లకు పర్మిషన్ ఉంది. కానీ జనవరి 2026 తర్వాత జనరల్ ఏఐ బాట్స్కు వాట్సాప్ బిజినెస్ ఏపీఐలో అనుమతి ఉండదు. అంటే కస్టమర్లతో సొంతంగా వాక్యాలు క్రియేట్ చేసి మాట్లాడే ఓపెన్ ఏఐ సిస్టమ్స్ను వాట్సాప్ ఆపేస్తుందన్నమాట. అవును, కేవలం ముందుగానే అప్రూవ్ చేయబడిన నిర్దిష్టమైన సపోర్ట్ చాట్ బాట్స్ మాత్రమే పనిచేస్తాయి. ఏఐ బాట్స్ తప్పుడు సమాచారమిస్తే బ్రాండ్ డ్యామేజ్ అవుతుంది కదా, అందుకే ఈ ఆంక్షలు. కస్టమర్ ఎక్స్పీరియన్స్ పాడవకుండా ఉండటానికే ఇదంతా. సరే, ఇన్ని రూల్స్ ఉన్నాయి కదా, అసలు ఒక అకౌంట్ ఎందుకు బ్యాన్ అవుతుంది? పర్మిషన్ లేని థర్డ్ పార్టీ టూల్స్ వాడటం, అంటే ఈ జీబీ వాట్సాప్ లాంటి మోడిఫైడ్ యాప్స్ వాడటం చాలా డేంజర్. అలాగే అప్రూవ్ కాని బల్క్ టెంప్లెట్స్ పంపడం అండ్ ప్రొహిబిటెడ్ కంటెంట్ అంటే ఫేక్ వస్తువుల్లాంటివి అమ్మటం వల్ల కూడా బ్యాన్ అవుతారు. ముఖ్యంగా ఇండియాలో ట్రై నిబంధనలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. కస్టమర్ల నుండి స్పామ్ కంప్లైంట్స్ వస్తే ముప్పు ఇంకా పెరుగుతుంది. 100 మంది ఒకేసారి బ్లాక్ చేసినా, రిపోర్ట్ చేసినా ఆటోమేటెడ్ సిస్టమ్స్ వెంటనే అకౌంట్ను లేపేస్తాయి కదా. అవును, అందుకే సేఫ్ పద్ధతులు పాటించటం ముఖ్యం. డూస్ గురించి ఆధారాలు క్లియర్గా చెప్పాయి. గ్రీన్ క్వాలిటీ రేటింగ్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి. యూజర్లు బ్లాక్ చేసిన వెంటనే వాళ్లకి పదే పదే మెసేజ్లు పంపకూడదు. ఎల్లప్పుడూ అప్రూవ్డ్ టెంప్లెట్స్ వాడాలి. వాట్సాప్ బూస్ట్ లాంటి అఫీషియల్ బీఎస్పీలను వాడటం వల్ల టెక్నికల్ ఇష్యూస్ రావు. ఒకవేళ పొరపాటున బ్యాన్ అయితే ఇన్ యాప్ ఫామ్ ద్వారా అపీల్ చేసుకోవచ్చు. బిజినెస్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే తిరిగి అకౌంట్ వస్తుంది. ఇక ఈ బేసిక్స్ దాటి అడ్వాన్స్డ్ వ్యూహాల వైపు చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్లో క్లిక్ టు వాట్సాప్ యాడ్స్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్. అవును, ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో లీడ్స్ జనరేట్ చేయడానికి ఇది పవర్ఫుల్ టూల్. ఇన్స్టాలో యాడ్ చూసి బటన్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా బ్రాండ్ వాట్సాప్ ఓపెన్ అవుతుంది. దీన్నే ఫనల్స్ అంటారు. వెబ్సైట్కు వెళ్లి ఫామ్స్ నింపే పని లేకుండా వెంటనే చాట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కన్వర్షన్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. ఈ కామర్స్ వాళ్ళకి కార్ట్ అబాండన్మెంట్ రిమైండర్స్ కూడా బాగా పనిచేస్తాయి. అంటే కార్ట్లో వస్తువులు పెట్టి కొనకుండా వదిలేసిన వాళ్లకి ఆటోమేటెడ్ టెంప్లెట్ మెసేజ్ పంపడం.
మీ కార్ట్లో వస్తువులే ఎదురుచూస్తున్నాయి, ఈ కూపన్ వాడి డిస్కౌంట్ పొందండి అని మెసేజ్ వెళ్ళగానే చాలామంది కొనేస్తారు. అలాగే కమ్యూనిటీస్ ద్వారా నమ్మకమైన తెలుగు కస్టమర్ బేస్ను నిర్మించడం, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో క్రాస్ ప్రమోట్ చేయడం వల్ల వాట్సాప్ ట్రాఫిక్ పెరుగుతుంది. ఖచ్చితంగా. ఈ వ్యూహాలు ఎంత బాగా పనిచేస్తాయో చెప్పడానికి మన ముందున్న 3 రియల్ కేస్ స్టడీస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. మొదటిది ఒక పెట్ కేర్ స్టార్టప్ స్టోరీ. వాళ్ళు పర్సనలైజ్డ్ వాట్సాప్ సంభాషణల ద్వారా ఏకంగా 35% కన్వర్షన్ సాధించారు. పర్సనలైజేషన్ అంటే ఊరికే పేరు పెట్టి పిలవడం కాదు. వాళ్ల పెంపుడు జంతువు పేరు, దానికి కావలసిన మందులు లాంటి డీటెయిల్స్తో మెసేజ్ పంపడం. ఆ కనెక్షన్ వల్లే 3 నెలల్లో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఈమెయిల్ మార్కెటింగ్లో ఇది ఊహించడం కూడా కష్టమే. ఇక రెండవ కేస్ స్టడీ ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో చూపిస్తుంది. ఒక బేబీ ప్రాడక్ట్స్ బ్రాండ్ ఆర్డర్ ట్రాకింగ్ మరియు ఎఫ్ఏక్యూలను పూర్తిగా ఆటోమేట్ చేసింది. నా ఆర్డర్ ఎక్కడుంది లాంటి ప్రశ్నలకి మనుషులు ఆన్సర్ చేసే పని లేకుండా ఏపీఐ చూసుకుంది. దీని ద్వారా వాళ్లు నెలకు 50,000 రూపాయలు సేవ్ చేశారు. కస్టమర్లకి కూడా సెకండ్స్లో ఆన్సర్ దొరకడం వల్ల సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. ఇక మూడవది D2C బ్రాండ్స్కి సంబంధించింది. ఇన్స్టాగ్రామ్ యాడ్స్ నుండి ఫనల్స్ వాడి సరైన ఆప్టిన్తో బ్రాడ్కాస్ట్లు చేయడం ద్వారా వాళ్లు 73x రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సాధించారు. అంటే ₹1 పెడితే ₹73 రాబడి. వాట్సాప్ ఎంత లోతైన కన్వర్షన్ ఇంజిన్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అబ్సల్యూట్లీ. ఈ ఆధారాలన్నింటినీ మనం ఒకసారి సారాంశంగా చూస్తే వాట్సాప్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం టెక్నాలజీ ఉంటే సరిపోదు. అన్నిటికంటే ముఖ్యం కస్టమర్ల ఇన్బాక్స్ను గౌరవించడం. అడగకుండా మెసేజులు పంపకూడదు, ఆప్టిన్స్ తీసుకోవాలి. అండ్ మన తెలుగు పండుగలు, ట్రెండ్స్ లాంటి స్థానికతను జోడించాలి. ఏది పడితే అది బ్రాడ్కాస్ట్ చేయకుండా వాల్యూ ఇవ్వాలి. అప్పుడే ఆ బ్రాండ్ స్థిరంగా ఎదుగుతుంది. ప్రతి వ్యాపారవేత్తకు ఉపయోగపడుతుంది. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవాళ్లకి ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలిపెట్టాలనుకుంటున్నాను. 2026 ఏఐ ఆంక్షల గురించే కదా? అవును. జనవరి 2026 నాటికి వాట్సాప్ బిజినెస్లో జనరల్ ఏఐ బాట్స్పై బ్యాన్ రాబోతోంది కదా. ఇక్కడే ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంది. ఒక పక్క కస్టమర్లకు క్షణాల్లో 24/7 ఆటోమేటిక్ రిప్లైలు కావాలి. కానీ మరోపక్క వారికి ఒక యంత్రంతో మాట్లాడుతున్న ఫీలింగ్ రాకూడదు. ప్రామాణికమైన మనుషుల సంభాషణలో కావాలి. సాంకేతికతపై ఆంక్షలు పెరుగుతున్న ఈ కొత్త యుగంలో వ్యాపారాలు ఈ ఆటోమేషన్ స్పీడ్కి మరియు నిజమైన మానవ సంబంధాలకు మధ్య ఉన్న బ్యాలెన్స్ను ఎలా మెయింటైన్ చేయబోతున్నాయి? యంత్రాల వేగం కావాలి, కానీ మనుషుల భావోద్వేగం చెడకూడదు. ఈ రెండింటిని సమన్వయం చేసుకునేవారే భవిష్యత్తు మార్కెట్ను రూల్ చేస్తారు. దీని గురించి ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.